మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో లోక్ అదాలత్ విజయవంతంగా జరిగింది. ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ పాల్గొని లోక్ అదాలత్ మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను వివరించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో 1977 సంవత్సరం సివిల్ పార్టిషన్ అప్పీల్ కేసు పరిష్కారానికి వచ్చింది. ఇట్లా అనేక అంశాలన్నీ కూడా ఈ లోక్ అదాలత్ పెట్టింది ప్రజల సౌలభ్యం కోసము, ప్రజలకి ఏ విధంగా మనము లీగల్ సర్వీసెస్ అనేవి ఇంకా మెరుగుపరిచి అందించగలుగుతాము అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఈవెన్ మీరు లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ చూస్తే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లెవెల్లో ఇట్లా వివిధ లెవెల్స్ లో కూడా పెట్టడం జరిగింది. చాలా సార్లు ప్రజలు జిల్లా కలెక్టరేట్ కూడా వచ్చినప్పుడు, సార్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి, కోర్టులో ఎవరిని అప్రోచ్ అవ్వాలో మాకు అవగాహన లేదు, వెళ్ళినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే, ఒక పార్టీషన్ సూట్ అది అంటే నోటి దగ్గర ఉన్న ఆస్తి, అది వాళ్ళ తాతలు ఇచ్చిందో తండ్రులు ఇచ్చిందో, దాన్ని ఎంజాయ్ చేయలేక కోర్టు ఖర్చులు పెట్టుకొని కోర్టు వైపు తిరుక్కుంటూ, కోర్టు వారానికో 10 రోజులకో నెలకు ఒకసారి ఇదే ఆలోచనతో ఇంకా వేరే చేయకుండా చూడండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు. అదే ఈ రెజల్యూషన్ సిస్టమ్ కనుక అప్పట్లోనే ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో కనుక ఇంప్లిమెంట్ చేయగలుగుంటే ఆ ఫ్యామిలీస్ ఎంత బాగా సుఖంగా ఆనందంగా జీవించగలిగేవో అని అనిపించింది నాకు. సో లోక్ అదాలత్ యొక్క మొత్తం సారాంశం కూడా ఇందాక ప్రిన్సిపల్ జడ్జి మేడం చెప్పిన దాంట్లోనే ఉంది. దాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరిక. ఇంకొకటి ఏంటంటే, మనకు జస్టిస్ సిస్టంలో చాలా గొప్ప ప్రొవర్బ్ ఉంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అంటే ఆలస్యమైన తీర్పు అన్యాయంతో సమానం అని దాని అర్థం. సో మనకి నార్మల్గా మన ఇండియన్ సినారియోలో కేసులు, మన పాపులేషన్ కావచ్చు, లేదంటే మనకున్న స్కార్సిటీ ఆఫ్